నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జనగామ అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా ఆసుపత్రిలో రక్తదానం. స్నేహితుని పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన సేవాలాల్ సేన జనగామ జిల్లా యువజన అధ్యక్షులు తేజోవత్ మోహన్ నాయక్, గణేష్ నాయక్. ఈ సందర్భంగా జనగామ అమ్మా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్, ముఖ్య సలహాదారుడు వంగ భీమ్రాజ్ మాట్లాడుతూ, ఈరోజు గూగులోతు కిరణ్ పుట్టినరోజు సందర్భంగా జనగామ జిల్లా ఆసుపత్రిలో రక్తనిధి ఏర్పాటు లక్ష్యంగా జనగామ అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తేజావత్ మోహన్ నాయక్, గణేష్ నాయక్ స్నేహితుని పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈరోజు జనగామ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం ఎన్నో రోజుల నుంచి పిలుపునిస్తా ఉన్నాం జనగామ ఆసుపత్రిలో రక్తదానం అనేది ఏర్పాటు కొరకు. అదేవిధంగా ఈరోజు స్పందించి జనగామ జిల్లా సేవాలాల్ యువజన సంఘం అధ్యక్షుడు మోహన్ లాల్ నాయక్, అదేవిధంగా తమ్ముడు గణేష్ నాయక్, మిగతా వాళ్ళ మిత్ర బృందం అంతా ఈరోజు వాళ్ళందరూ కలిసి వచ్చి మేము రక్తదానం చేస్తామని వచ్చినందుకు అమ్మ ఫౌండేషన్ తరఫున, మా టీం తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు అంటే వారికి రక్తం అవసరం ఉంటేనేమో ఫోన్లు చేయడము ఇట్లా, కానీ స్వతహంగా ప్రతి ఒక్కసారి అంటే 6 నెలలకు 3 నెలలకు ఒకసారి కంపల్సరీ మీరు నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి రక్తం ఇవ్వాలని చెప్పేసి మేము మరొకసారి పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు అంటే యువత ఎట్లా అంటే రక్తం విషయంలో చాలా అపోహాలు ఉన్నాయి. మీరు రక్తం ఇస్తే ఏం కాదు, మళ్ళీ అది నిరంతరం అది క్యూర్ అయితేనే ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి. అదేవిధంగా మనకు ఉపయోగపడ్డప్పుడే కాకుండా ఇతరులకు ఉపయోగపడే విధంగా రక్తము ఇవ్వాల్సిందిగా ఈరోజు ఇవ్వడం కోసం వచ్చిన మోహన్ నాయక్ గారికి, అదేవిధంగా గణేష్ ఇంకో తమ్ముడికి, మా మిత్ర బృందానికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.